హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మా పెద్ద బాబు మోక్ష విహాన్ది 3rd బర్త్డే. చూస్తున్నాం కానీ 2 బర్త్డేస్ కంప్లీట్ అయినాయి. ఇంకా 3 కంప్లీట్ అయ్యి 4th ఇయర్కి ఇంకా ఎంటర్ అవుతున్నాడు. ఇంకా మేమైతే ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళి వచ్చేసినాం. మేము మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఆయన డ్యూటీ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ వెళ్ళి ఇంకా వంట స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి 7:30 అలాగా అవుతుంది. ఇంకా అమ్మ వాళ్ళు వస్తా అని చెప్పారు. వాళ్ళు ఇంకా రాలేరు. వంట అలా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మా అత్తమ్మ మా ఆయన ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఏదో సింపుల్గా అలా చిన్నగా చేసినాము. ఇంకా మా అమ్మ వాళ్ళు ఫైనల్గా రానే వచ్చారనమాట. అండ్ ఇంకా మోక్షకి ఎప్పటి నుంచో సైకిల్ కావాలని అడుగుతున్నాడు. తో వాళ్ళ మామ అయితే సైకిల్ తీసుకొని వచ్చిండు తనకి గిఫ్ట్గా. అలాగే అమ్మ అయితే వాడి కోసం షాపింగ్ చేసింది. ఎప్పుడో చేసింది 1 వీక్ ముందే ఆయన బర్త్డేకి. ఇంకేంటంటే 2nd బర్త్డేకి అమ్మ వాళ్ళు మిస్ అయిపోయారు అనమాట. వద్దామనుకున్న సిచ్యువేషన్లోనే ఇంకా వాళ్ళు రాలేకపోయారు అనమాట. ఇంకా 1st బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా. ఇంకా ఇది 3rd బర్త్డే. ఇంకా మా ఫైనల్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కలిసి మంచి సింపుల్గా అలా ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకా ఆయనకు ఇంకా కొత్త డ్రెస్సెస్లో చాలా ఎక్సైటెడ్గా కూర్చున్నాడు. ఇంకా మా అమ్మ ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకుంది, అత్తమ్మ కూడా. ఇంకా మేమే తీసుకున్నాం అనమాట డ్రెస్సెస్ అన్నమాట. మా మోక్షకి కేక్ అంటే ఎంత ఇష్టం అంటే వానికి మంత్ వైజ్గా నేను కేక్ కట్ చేస్తూ ఉన్నాను కదా వాళ్ళకి, మంత్ వైజ్ బర్త్డేస్ అని చెప్పి. సో తనకి అప్పటి నుంచి అలవాటు అయిపోయిందనమాట. కేక్ చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా మా అమ్మ వాళ్ళు రాకముందుకి ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అనే ఎగ్జైటెడ్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళు లేట్ అయితే వాళ్ళకి ఇంకా కేక్ కూడా మిస్ అవుతుండనేమో అనమాట. అంత ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి, ఎవరైనా కట్ చేసిన తర్వాత కేక్ తింటారు కానీ మా మోక్ష అయితే తిన్న తర్వాత కేక్ కట్ చేస్తాడు అనమాట. ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు ఆయన ఇద్దరుగా కేక్ తింటూనే ఉన్నారు. మేమైతే మా మోక్ష చేసే హడావిడికి తను చేసే చాస్టలకైతే ఫుల్ నవ్వుకుంటాం అనమాట. మామూలు ఫన్ ఇవ్వడం అనమాట. కొన్నిసార్లు పిల్లలపైన కోపం వచ్చినా కొన్నిసార్లు మాత్రం ప్రేమ ఇంకా ఆటోమేటిక్గా అలానే ఉంటుంది, ఇంకెటు పోతుంది. కాకపోతే కొన్నిసార్లు బాగా సతాయిస్తారు అనుకోండి, ఇంకా పిల్లలు ఏం చేసినా బాగానే ఉంటుంది. చిన్న కృష్ణలాగా చిలుపు పండ్లు అన్నీ. అలాగే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మేము కేక్ తినిపిస్తూ ఉంటే మా డాడీ ఉండి పొజిషన్ చేంజ్ చేసుకోండి అంటే మేము ఇక్కడ వచ్చి పొజిషన్ చేంజ్ చేసినాం అనమాట. అలాగే చిన్న బాబుది బర్త్డే వీడియో కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమం. అలాగే మా కోడలు ఫుల్ నిద్రపోయింది. ఇంకా మా పిల్లలు ఎలాగంటే మధ్యాహ్నమే పడుకోబెట్టినా. ఏదైనా ఫంక్షన్ ఎలా వచ్చింది అనుకోండి, మధ్యాహ్నం డే టైంలో పడుకోకుండా ఫంక్షన్ అయ్యే టైంకి ఏదైనా ఫెస్ట్ అయ్యే టైంకి నిద్రపోతాను అనమాట. ఆల్రెడీ నేను ఇంతకుముందుకు వీడియోస్ చూసిరు. ఈరోజు మాత్రం అలా కాదు, మధ్యాహ్నమే పడుకోబెట్టేసిన. ఇంకా నైట్కి మంచిగా టైం స్పెండ్ చేస్తారు ఇంకా మాతో పాటు అని చెప్పేసి. కానీ నార్మల్ టైంలో వాళ్ళు పడుకోవడం చాలా కష్టం అనమాట. 11:30, 12కి పడుకుంటారు. కానీ మన ఫెస్టివల్స్ ఇట్లాంటి అకేషన్స్లో మాత్రం తొందరగా పడుకుంటారు అనమాట. ఫైనల్గా తను మా అమ్మ గ్రీన్ కలర్ శారీలో, మా అత్తమ్మ బ్లాక్ కలర్ శారీలో మా అమ్మ అనమాట. ఇంకా మా చిన్నబాబు ఎలా అంటే ఒక్క దగ్గర ఉండడు అనమాట. ఇప్పుడు ఇంకా మామ వచ్చింది కాబట్టి మామ నిడవడు. మామకు దగ్గర అల్లుండ్లు అనమాట, ఇద్దరికిద్దరే. ఇంకా తిను మా డాడీ అనమాట. మా డాడీ మా అమ్మ ఇద్దరు కలిసి మోక్షకైతే కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఏ ఫెస్టివల్ ఏదైనా సరే కానీ మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీనే వేరనమాట. కానీ పిల్లలకి మాత్రం చిన్న చిన్న హ్యాపీనెస్ ఇవ్వడం అనేది నాకు అనిపిస్తుంది. ఇంకా నేను ఆల్రెడీ అన్ని బర్త్డేస్ అయితే మంత్ వైజ్ చేసుకున్నాం. వీళ్ళిద్దరూ మామయ్యలు అనమాట. మోక్ష వాళ్ళ మామయ్యలు, నాకు అన్నయ్యలు. ఇంకా తన సైకిల్ అనమాట ఎంత ఎక్సైటెడ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేసారు అనమాట.